మైదా పిండి 1 కప్పు తీసుకుని కొంచెం సాల్ట్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి తడిపి పెట్టుకున్నామండి. తర్వాత ఒక బౌల్లో చిన్న బౌల్లో చికెన్ కీమా తీసుకుంటాము. మిరప్పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, సోయా సాసు, పుదీనా, గ్రీన్ చిల్లీ, క్యారెట్, క్యాప్సికము, కొత్తిమీర, క్యాబేజీ తురుమండి. తర్వాత గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడరు వేసుకున్నామండి. వేసి కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటామండి. వేయించుకున్న తర్వాత మైదాని ఇలా చిన్న చిన్న పూరీలాగా చేసి పెట్టుకున్న తర్వాత మనం మోమోస్ ఏ షేప్ కావాలో చేసుకోవచ్చండి. మనం 2 టైప్స్ చేస్తున్నాము. ఇదొక టైప్ అండి. ఇంకోటి వచ్చిందనే మనం హాఫ్ మూన్ టైప్ చేసుకుంటున్నామండి. క్యాబేజీ లీవ్స్ తీసుకొని ఇడ్లీ గుండాల్లో పెట్టి ఆవిరికైతే కొన్ని చేసుకుంటున్నామండి మోమోస్ని మనం. అలాగే ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకుంటా ఉన్నామండి. కొన్ని మనం 2 టైప్స్గా చేస్తున్నాము. మనం దీన్ని వేడివేడిగా సాస్తో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలకి నచ్చుతుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కన్నా మా వంట నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.